సుగుణమ్మ అనే ఒక ఆవిడ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చైన్ స్నాచింగ్ జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ మీద కంప్లైంట్ చేస్తే ఊరోళ్ళందరూ కలిసి అక్కడ ఒక అతను బండి మీద వెళ్ళిన అతని పేరు నవీను. అతని దగ్గరికి వెళ్తే ఆ చైన్ కూడా దొరికింది. దాంతో అతన్ని పోలీసులకు అప్పచెప్పారు. తీరా చూస్తే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తట. అతను పోలీస్ స్టేషన్ పిలిపించి అదే పోలీస్ స్టేషన్లో పిలిచిన తర్వాత వాళ్ళు ఏదో కొట్టారో తిట్టారో. ఆ తర్వాత అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఏంటయ్యా అంటే ఒక సెల్ఫీ వీడియో తీసి నా మీద అన్యాయంగా కేసు పెట్టారు అని చెప్పేసి. దాంతో ఒకసారిగా టీడీపీ వాళ్ళందరూ కలిసి ఆందోళనకు దిగడంతో కేసు రాజకీయం సంతరించుకుంది. ఊళ్ళో వాళ్ళందరూ అప్పటిదాకానేమో చైన్తో సహా దొరికాడని చెప్పేసి చేస్తే అతన్ని పట్టుకుంటే, తర్వాత వచ్చేటప్పటికి ఈ వైసీపీ ఆవిడ సుగుణమ్మ అందుకని చెప్పి ఈ కేసు పెట్టింది దొంగ కేసు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు ఆందోళనకు దిగారు. ఇంతకీ దొంగతనం జరగనట్ట జరగకుండా ఇరికిచ్చారని చెప్పి వాళ్ళు, జరిగితే దాచేస్తున్నారని వీళ్ళు. చివరికి నేరాలు, హత్యలు, అత్యాచారాలు అన్నీ కూడా రాజకీయం చుట్టూ జరిపోతాయేమో ఆంధ్రాలో.